టెంప్టేషన్ ఏదైతే. లైవ్ షోకి తిరిగి స్వాగతం. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ పట్ల ప్రజలు అసంతృప్తితో ఉన్నారన్న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలను సమర్థిస్తారా అంటే 60% మంది అవునని, 40% మంది కాదని రామనాయక్ గారు చెప్పండి. నిన్న చాలా జగ్గారెడ్డి గారు చేరిక సందర్భంగా చాలా ఘాటుగా మాట్లాడారు. అసలు మీ పునాదులు కదిలిపోతున్నాయని కూడా చాలా వక్తల వ్యాఖ్యానించి చూసుకోక మీ సంగతి చూస్తానని జగ్గారెడ్డి సవాల్ విసరడం ఏమంటే ఎట్లా ఉంది రియాక్షన్ మీకు? ఇప్పుడు భారతదేశంలో పునాదులు కాంగ్రెస్ పార్టీ కదిలిపోయినాయి. అన్ని రాష్ట్రాలలో పునాదులు కాంగ్రెస్ పార్టీ కదులుతున్నాయి. ఉదాహరణకు ఇటువంటి జగ్గారెడ్డిలు ఎన్నికల ముందు చాలా ఇది చెప్పడం జరిగింది. నేను ఎన్నికల్లో ఓడిపోతే నా జీవితం రాజకీయ సన్యాసం పుచ్చుకుంటా అని చెప్పడం జరిగింది. చెప్పిండు. కానీ రాజకీయ సన్యాసం పుచ్చుకోలే, కానీ అనేక పార్టీలు తీర్థం పుచ్చుకున్నాడు. అంతకుముందు భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో ఈ దేశంలో బాగా ఇది ఉంటుందని ఆ రోజు నేను భారతీయ జనతా పార్టీ మిత్రులకు చెప్పిన, ఈయన మీ దగ్గర ఉండడయా, ఈయన వెళ్ళిపోతాడు, అవకాశం గురించి వచ్చిండు, పోటీ చేస్తుండు, రినివల్ అయిదామని అనుకుంటుండు, రినివల్ కాదు, ఆ సీట్ మాది, అందు గురించే రినివల్ కాదు, డిపాజిట్ రాదని చెప్పిన. రెండవది, నిన్న గాంధీ భవన్లో కేసీఆర్ సంగతి చూస్తాను. కేసీఆర్ తాడోపేడో చేస్తాం. ఏం చూస్తారండి, ఏం తాడుపేడు చూస్తారు? ఇవాళ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలోనే కాదు దేశంలో కాదు ఇటువంటి వాళ్ళని తీసుకోవడమే కరెక్ట్ కాదు. ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతుండు, అటు భారతీయ జనతా పార్టీ, ఇటు ఏమో టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ది పుట్టగతులు ఉన్నాయి అని చెప్పడం జరిగింది. మీరు 10 సంవత్సరాలు పనిచేసారు, దేశంలో చేసారు, ఇక్కడ రాష్ట్రంలో చేసారు, ఏం జరిగింది అనేది అందరికీ తెలుసు. ఇవాళ మీరు ఎంత ఇది చేసినా ప్రజలు మీకు నమ్మే పరిస్థితిలో లేరు. వేలాది మంది జనం వచ్చారు, వేలాది మంది వస్తారండి. ఏ మీటింగ్ పెట్టినా వేలాది మంది ఏ విధంగా వస్తారు, స్వచ్ఛందంగా వస్తారా, వాళ్ళకి వెహికల్ పెడితే వస్తారా అనేది ఇవాళ జగ్గారెడ్డి గారు ప్రకటన చేశారు. ఈ వెంకయ్యనాయుడు గారు వీళ్ళంతా అడిగారు, వాళ్ళతో కూడా చంద్రబాబు ప్రభావం ఎక్కువబడింది బీజేపీలో చేరడానికి అంటారేంటి, బీజేపీలో చేరడానికి కూడా చంద్రబాబు గారు రికమెండ్ చేస్తుంటారా? నిన్న జగ్గారెడ్డి గారు చెప్పారు. జగ్గారెడ్డి గారి యొక్క రాజకీయ జీవితం గురించి తెలియని వ్యక్తి తెలంగాణలో ఉండరు, ఆంధ్రాలో కూడా ఉండరు. ఒక స్టేబుల్ సిద్ధాంతం కానీ ఏది లేకుండా జరిగిన పరిణామాల్లో ఇదొకటి. ఇదే జగ్గారెడ్డి వాళ్ళ టీఆర్ఎస్ పార్టీలో చేరతారంటే కండువాలు కప్పి వెల్కమ్ చేయడానికి టీఆర్ఎస్ పార్టీలు కూడా ఉంటాయి. లేదు అట్లా ఇటువంటి అనుమానం లేదు నాకు. జగ్గారెడ్డి అటువంటి వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ చేర్చుకునేది అనేది వచ్చింది. చంద్రబాబు గారు పిలిస్తే వెళ్ళి కలిసి బీజేపీలో చేరేటువంటి ఆయన పార్టీలో చేర్పించుకోవాలి, కానీ మీ పార్టీలో చేరేది మరి తమాషా ఉంటాయి కదా రాజకీయాలు. చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా ఏంటంటే జగ్గారెడ్డి గారిది ఒక స్టెబిలిటీ లేని మనస్తత్వం. ఫస్ట్ బీజేపీతో మొదలుపెట్టాడు, టీఆర్ఎస్లోకి వెళ్ళాడు, టీఆర్ఎస్ ఎమ్మెల్యే అయ్యాడు, కాంగ్రెస్కి వచ్చాడు, కాంగ్రెస్ నుంచి మళ్ళీ బీజేపీకి వెళ్ళాడు, మళ్ళీ బీజేపీ నుంచి మళ్ళీ కాంగ్రెస్కి వచ్చాడు. సో ఇక దాన్ని ఎవరి పెద్ద ఇప్పుడు ఆయన అంటే ఏ స్టేట్మెంట్ ఏ రోజుది ఏ సంవత్సరం మనం కాంగ్రెస్ ఇప్పుడు వాళ్ళకి అందరూ పోతున్నారు. కాంగ్రెస్ నుంచి జనరల్ గా అందరూ ఇప్పుడు పోవడం మొదలైంది. కాంగ్రెస్, తెలుగుదేశం, ఈ జీరికలు టీఆర్ఎస్లో అది అక్కడ ఎవర్షన్ వచ్చి మళ్ళీ రివర్స్ వ్యవహారం వచ్చేదాకా, రివర్స్ ఆస్మోసిస్ అని ఉంటుంది అదేదో మొదలయ్యేదాకా ఇప్పుడు ఈయన ఒక్కడు మళ్ళీ చేరతానంటే ఓహో అని. ఇప్పుడు ఆయన పక్కన కూర్చుని ఎవరు నిన్న సునీత లక్ష్మారెడ్డి గారు, ఆవిడ ఎవరు మన క్యాండిడేట్, కాంగ్రెస్ క్యాండిడేట్, ఆవిడకి ఎదురుకని వ్యతిరేకంగానే ఈయన పోటీ చేసింది బీజేపీ తరఫున, టీడీపీ తరఫున. అది ఏంటంటే బీజేపీ సీట్ కదా అని చెప్పి నువ్వు బీజేపీ తరపు నుంచి ఉంటే నీకు ఇస్తారని ఏదో ఆ రోజున ఏదో ఏంటంటే ఉప ఎన్నికలు మరీ కొత్తలో జరిగిన మొట్టమొదటి ఉప ఎన్నిక. ఆయన 3,90,000తో గెలిచాడు, ఉప ఎన్నికలో 3,60,000తో కొత్త ప్రభాకర్ రెడ్డి గెలిచాడు. ఏం పెద్ద ప్రభావం పడదు. సరే ఎవడో ఇంత డబ్బులు ఖర్చు పెట్టుకుంటాను ఏదో వస్తున్నాడు అనుకోండి, ఓకేనైనా వాళ్ళు అదే మాటలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు కేసీఆర్ చాలా అద్భుతంగా పరిపాలించేస్తున్నాడని నేనైతే అన్నాను. చాలా లోటుపాట్లు ఉన్నాయి. ఆయనకి ఏదో ప్లాన్స్ ఏవో వేస్తున్నాడు, అంత సినిమాలు చూపించడం. అది ఇప్పుడు నిన్న కూడా ఏదో యాదగిరి కొట్టది ఆ బాహుబలి మహిష్మతి నగరం చూపించినట్టు పెద్దది ఆ యాదగిరి కొట్ట చూశారు ఇవాళ పేపర్లో, అట్లా ఏదో చేస్తున్నాడు ఆయన.
బట్ యువతలు చూస్తే ఏంటంటే ఒక వీళ్ళల్లో ఒక అనైక్యత ఉంది ప్రతిపక్షాల్లో. ఒకటి కాంగ్రెస్ పట్టాన ఇప్పటికిప్పుడు వరించేయాలి అని అంటే దానికి చాలా టైం పడుతుంది. ఇంకా చాలా నాలుగేళ్ళు టైం టైం కూడా పడుతుంది. ఉందనుకోండి. అయినా ఇప్పుడు వాళ్ళ పెర్ఫార్మెన్స్ రేపు శాసనసభ వాళ్ళు చూస్తాం కదా. ఇప్పుడు ఏదో ఇంత కబుర్లు చెప్పారు, ఇక్కడ శాసన మండలి సమావేశాలు ఇక్కడ జరుగుతాయి కాబట్టి మరి చూద్దాం మరి వీళ్ళు ఏం చేస్తారు. రైట్. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్తో ప్రజలు అసంతృప్తితో ఉన్నారన్న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలను సమర్థిస్తారా అంటే 61% మంది అవునని, 39% మంది కాదన్నారు. SMS పంపిన వారందరికీ కూడా ధన్యవాదాలు. కృష్ణారావు గారు, ఆకుల సత్యనారాయణ గారు, రాములు నాయక్ గారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.